ఏలూరు ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభంలోనే స్టూడెంట్స్ కిట్ల అందించే కార్యక్రమం చేపట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. శుక్రవారం ఏలూరులోని 11వ డివిజన్లో కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బడేటి చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు అందజేశారు. పాఠశాలల ద్వారా ప్రభుత్వం అందించే పథకాన్ని అందిపుచ్చుకొని ఉత్తమ ఫలితాలు సాధనలో ప్రతి విద్యార్థి పోటీతత్వం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జ్ చోడే బాలసుబ్రహ్మణ్యం, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పుష్పన్ 10th క్లాస్ లైన్ ఉచిత స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి వేదికను అలంకరించే పెద్దలు అప్రమం డిఈఓ గారు, డి సోమశేఖర్ ఏపీసీ గారు, ఏ రవిప్రకాష్ గారు డిఈఓ, ఆర్ రంగయ్య గారు ఎంఈఓ, మరియు పి సునీత హెచ్ఎం గారు, మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు ఇస్తున్నాను. ఏదైతే ఈ రోజున ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి ఇవాళే పెడతామంటే మరి స్కూల్స్ తెలిసిస్తారని చెప్పారు. తప్పనిసరిగా నాకు ఏదైనా పని అంటే ఇవ్వాలనుకుంటే ఇవాళ అయిపోవాలి. అందుకనే రేపు పెట్టేసుకొని నేను 10ంటికి వస్తానన్నా. ఏదైతే పిల్లలకి క్రమశిక్షణ నేర్పే పాఠశాలకి క్రమశిక్షణతో నేను 10ంటికి వచ్చానో అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో 10ంటికి రావడం జరిగింది. అనేక ఆశయాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపుతుంటారు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా మీలాగానే బాయ్స్ కాన్వెంట్ లోను అలాగే సెంట్ తెరెసాలోను చదువుకున్నా. రిక్షాలో నేను వెళ్ళాను స్కూల్కి, అలాగే సైకిల్ తొక్కుంటూ వెళ్ళా. ఈ రోజున నేను ఏదైతే ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది. చదువు వల్ల సంస్కారం సభ్యత ఏర్పడుతుంటే మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కరు మీలో ఉన్న వారే ఒకటి అవ్వచ్చు. ఒకరు డాక్టర్ అవ్వచ్చు, ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకరు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు. మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లో వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా ఇందాక డిఓ గారు ఎట్టుకుంటే మరి 4 గంటలు చదివే వాళ్ళు సగం మంది ఎత్తారు. 4 గంటలు చదవగలిగిన వాళ్ళు మరి మీరందరూ కూడా ఎత్తే విధంగా పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత మరి ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా ఉన్నది, అలాగే ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉన్నది. ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. నేను ఫ్లెక్సీలు పెట్టించుకునే మనిషిని కాదు, ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని. నేను 24 hours కూడా ప్రజలకి సేవ చేయడానికే నేను వచ్చాను. నాకు అత్యంత మెజారిటీ అయితే నాకు బాధ్యతను పెంచారు. ఎప్పుడైనా సరే నేను అందరికీ కూడా ప్రజలకి